హాయ్ సార్. హలో. వర్డ్స్ ఈజీగా నేర్చుకోవడానికి మీరు వర్డ్ పవర్ మేడ్ ఈజీ బుక్ని సజెస్ట్ చేశారు. దాంతోపాటు మనం చాప్టర్స్ కూడా స్టార్ట్ చేశాము. ఫస్ట్ చాప్టర్ మనుషులు వ్యక్తిత్వాలు గురించి చెప్పారు, నెక్స్ట్ డాక్టర్స్ గురించి చెప్పారు. మన వ్యూవర్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు, వాళ్ళు కూడా ఫాలో అవుతున్నారు, వాళ్ళు నేర్చుకుంటున్నారు. సో నెక్స్ట్ చాప్టర్ 3 ఏం చెప్తారు? ఈరోజు అండి చాప్టర్ 3 సైంటిస్ట్ గురించి. ఎన్నో రకాల సైంటిస్టులు ఉంటారు, వాళ్ళ గురించి చెప్తాం. అది ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్యూటీ ఏంటంటే ఒక వర్డ్, ఒక సైంటిస్ట్ని మనం మొదలెట్టగానే ఆ వర్డ్నే మళ్ళీ మనం దాన్ని భాగాలుగా విడగొట్టి దాని నుంచి 2-3 వర్డ్స్ ఎలా తయారు చేయొచ్చు అంటే ఆ కనెక్టివిటీ ఉంటుంది. అంటే ఒక్క వర్డ్ తోటి ఇంకో 3 వర్డ్స్ మీరు సులువుగా 3-4 వర్డ్స్ మీరు సులువుగా నేర్చుకోవచ్చు. అదే ఈ పుస్తకం యొక్క గొప్పతనం. అంటే ఈ చాప్టర్ మనం క్లుప్తంగానే చెప్తాము. అంటే మనం జనరల్గా క్యూరియాసిటీ మనం రేకెత్తిస్తాం అండ్ ఇంపార్టెంట్గా ఒక ప్లాట్ఫామ్ సెట్ చేస్తాం అనమాట. తర్వాత ఎక్సర్సైజెస్ చేసుకొని ఇంకా దాన్ని కాస్త ఎక్స్పాండ్ చేసుకొని 2-3 సార్లు చదివితే బెటర్గా ఉంటుంది. షూర్. సో చాప్టర్ మొదలెట్టే ముందు మనం ఆంథ్రోపాలజిస్ట్. ఓకే. ఆంథ్రోపాలజిస్ట్ అంటే ఆంథ్రోప్ అండ్ లాజిస్ట్ అంటే స్టడీ చేసేవాడు. ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్ని స్టడీ చేసేవాడిని ఆంథ్రోపాలజిస్ట్ అంటారు. ఆ సైన్స్ని ఆంథ్రోపాలజీ అంటారు. ఆంథ్రోప్ అంటే మనిషి కదా, మ్యాన్ కైండ్ కదా. దాన్ని హేట్ చేసేవాడిని మిస్ఆంథ్రోప్ అంటారు. మిస్ ముందర పెడితే అగెయిన్స్ట్. ఓకే. అంటే మనుషులంటేనే ద్వేషి, మనుషుల్ని ద్వేషించేవాడిని మిస్ఆంథ్రోప్. సో మనకి 3 వర్డ్స్ వచ్చేసాయి: ఆంథ్రోపాలజిస్ట్, ఆంథ్రోపాలజీ, మిస్ఆంథ్రోప్. ఇంకా కూడా మీరు ఎక్సర్సైజ్ చేస్తుంటే ఇంకా 2-3 వర్డ్స్ కూడా అక్కడ నుంచి అదనంగా వస్తాయి. నెక్స్ట్ చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్ ఇది, ఆస్ట్రానమర్. ఏం మైండ్కి ఏం గుర్తుకొస్తుంది? చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ అయింది. సునీత విలియమ్స్ వచ్చారు కదా సార్ మొన్నే. సో ఆస్ట్రానమర్ అంటేనేమో, ఆస్ట్రో అంటే స్టార్స్, నామర్ అంటేనేమో అరేంజ్మెంట్ ఆర్ ఆర్డర్. అంటే స్టార్స్ని ఒక ఆర్డర్లో చదివేవాడిని, ఆ సైంటిస్ట్ని ఆస్ట్రానమర్ అంటారు. సునీత విలియమ్స్ని వచ్చేసి ఆస్ట్రోనాట్ అంటారు. అంటే స్టార్స్లో ట్రావెల్ చేసేది. నాట్ అంటే సేలర్. ఇది గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రో అంటే చాలా ఈజీ, స్టార్స్. నాట్, NAUT, నాట్ అంటే సేలర్. అంటే స్టార్స్లో సేల్ చేసేవాళ్ళని ఆస్ట్రోనాట్. సో సునీత విలియమ్స్ ఇస్ అన్ ఆస్ట్రోనాట్. సో ఈ నాట్ కాస్మోకి పెడితే కాస్మోనాట్, కాస్మస్ కూడా అంటారు కొంతమంది. అదే ఆస్ట్రోనాట్, కాస్మోనాట్, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ సేమ్. నాట్ అంటే సేలర్ అన్నా కదా, నాటికల్ అంటాం. నాటికల్ మైల్స్ అంటారు సీలో ట్రావెల్ చేసేటప్పుడు. సో నాట్ అనే ఒకటి తెలిస్తే మీకు చాలా ఎన్ని పదాలు వచ్చాయి. ఆస్ట్రో అంటే స్టార్ అన్నాను కదా. ఆస్ట్రిక్స్ అంటే తెలుసా మీకు? ఆస్ట్రిక్స్ మీకు కీబోర్డ్లో ఒక సింబల్ ఉంటుంది, స్టార్స్. అవును సార్. ఆస్ట్రిక్స్ అంటారు. అవును. స్టార్ సింబల్ అంటే కూడా ఆస్టర్, ఆస్ట్రానమీ. ఆస్ట్రో అంటే స్టార్, ఆస్ట్రిక్స్ అంటే స్టార్ లైక్ సింబల్. ఓకే. అట్లానే డిజాస్టర్. ఓకే, డిజాస్టర్లో కూడా ఆస్టర్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ ఒక విభాగం ఉంటుంది, ఆస్ట్రాలజీ అంటారు. ఆస్ట్రానమర్ అంటేనేమో ఆర్డర్లో పెట్టి చదివేవాడు. ఆస్ట్రాలజీ అంటేనేమో స్టార్ స్టడీయే, కానీ స్టార్స్ యొక్క ప్రభావం జీవితం మీద ఏముంటుంది, జ్యోతిష్యం. ఓకే. సో ఆస్ట్రాలజీలో ఆ స్టార్స్ ప్రభావం జీవితాల మీద ఉంటుంది కదా. ఆస్ట్ర అంటే స్టార్స్ కదా, దాని ముందు డిస్ అంటే అగేన్స్ట్ పెడితే, అంటే చెడు ప్రభావం ఉంటే ఏమవుతుంది, జీవితం డిజాస్టర్ అవుతుంది. కనెక్టివిటీ మొత్తం జీవితం పాడైపోతుంది. అంటే డిజాస్టర్ అంటే ఏంటి అంటే విచ్ఛిన్నం కావడం, కొలాప్స్ కావడం, అట్లా అనమాట. సో ఇది ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ వర్డ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్, ఎంటమాలజిస్ట్ అంటారు. ఎంటమాలజిస్ట్ అంటే వన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్స్. ఓకే. సో ఎన్ అంటే ఇక్కడ ఇన్, టామ్ అంటే కట్. అంటే ఇన్సెక్ట్స్ని మీరు చూసేది ఉంటే దానికి డిస్టింక్ట్గా ఉంటాయి. ఒక తల ఉంటుంది, వెనకాల ఒక పొట్టలాంటి భాగం ఉంటుంది, వెనకాల టేల్ ఉంటుంది. అంటే కట్స్ లాగా ఉంటాయి అన్నమాట. సో కటింగ్ ఇన్ అంటే ఇన్సెక్ట్ని ఆ విధంగా డిస్క్రైబ్ చేస్తారు. అంటే 3 కట్స్ని కంబైన్ చేస్తే అది ఇన్సెక్ట్ అవుతుంది. సో ఆ విధంగా వర్డ్ని ఎలా చేశారు, ఎంటమాలజిస్ట్ అంటారు. అంటే ఇందులో గుర్తుపెట్టుకోవాల్సింది అంటే టామ్ అంటే కటింగ్ అనమాట. సో అపెండెక్టమీ అని ఉంటారు అపెండిసైటిస్లో. అపెండెక్టమీ, టామ్ వచ్చింది, వెనకాల ముందర ఎక్ వచ్చింది, EC వచ్చింది. అంటే కటింగ్ అవుట్. అది అంటే అపెండిసైటిస్ని కట్ చేయడాన్ని అపెండెక్టమీ అంటారు. టామ్ అనేది, కట్ అనేది మీకు మైండ్లో ఉంటే దాంతో సైంటిఫిక్ మెడికల్ వర్డ్స్ చాలా ఉంటాయి. వెసెక్టమీ ఉంటుంది,
ఓకే, ఇంకా హిస్ట్రాటెక్టమీ ఉంటుంది. నంబర్ ఆఫ్, అంటే ఎవరైనా డాక్టర్ ఇక్కడ కూర్చొని ఉన్నది ఉంటే దాంతో ఒక 10 వర్డ్స్ చెప్తారు. సో టామ్ అనేది ఒక వర్డ్. ఎక్ ముందర చేస్తే యాడ్ చేస్తే కటింగ్ అవుట్, ఎన్ ముందర యాడ్ చేస్తే కటింగ్ ఇన్. ఓకే. సో అలాగే అనాటమీ, యాటమ్ అనే వర్డ్ ఉంటుంది. టామ్ అంటే కట్ అన్నాం కదా, యాటమ్ అంటే ఇంకా అంతకంటే చిన్నగా కట్ చేయలేము కాబట్టి దాన్ని యాటమ్ అంటారు. చాలా చిన్న పార్టికల్, ఇంకా కట్ చేయలేనిది. సో ఇలా మీరు వర్డ్స్ని అర్థం చేసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. ఇట్ విల్ స్టే విత్ యూ. డైకాటమీ, డైకాటమీలో టామ్ ఉంది, కటింగ్ ఉంది. డైకాటమీ అంటే కటింగ్ ఇట్ ఇంటూ 2. ఓకే. అలాగే ఇంకొక వర్డ్, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. వర్డ్స్ నేర్చుకునే వాళ్ళకి ఫిలాలజిస్ట్ అంటారు. ఫిలాలజిస్ట్. ఫిలాలజీ అంటే ఫిలిస్ ప్రేమ, లాజీ అంటే విజ్డమ్, చదవడం, అది ఇది. అంటే యువర్ లవ్ ఫర్ లాంగ్వేజెస్ ఆర్ లవ్ ఫర్, అంటే భాషల మీద చేసే పరిశోధన కానీ దాన్ని ఆయనను ఫిలాలజిస్ట్ అంటారు. ఓకే. సోషియాలజిస్ట్ అంటే తెలియదేమని సొసైటీ, బ్రదరు, నేబరు, సిస్టరు, ఫ్రెండ్, అది ఇది జనరల్ సొసైటీస్. ఒక్కొక్క కంట్రీలో ఒకలాంటి సొసైటీ ఉంటుంది. ఎకానమీ బాగున్న సొసైటీస్ ఒకలాగా ఉంటాయి. సో ఇట్లా అది 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 క్షుణ్ణంగా చదివే వాళ్ళను అది అంటారు అన్నమాట. ఓకే. దాన్ని సైంటిస్టులు అనుకుంటాం కదా. బయాలజీ చదివే ఉంటావు చిన్నప్పుడు. అవును సార్. బయో అంటే ఏంటి? బయో అంటే మన హ్యూమన్ సార్. దగ్గరకు వచ్చావు. బయో అంటే లైఫ్, అదే కదా, స్టడీ ఆఫ్ లైఫ్, స్టడీ ఆఫ్ లైఫ్ ని బయాలజీ అంటారు. బయోగ్రఫీ, గ్రఫీ అంటే రాయడం, గ్రాఫ్ అంటే లైఫ్ని రాయడం. అంటే నీ లైఫ్ని ఎవరో రాస్తే బయోగ్రఫీ అవుతుంది. నీకు నువ్వు రాసుకుంటే ఏమవుతుంది? ఆటోబయోగ్రఫీ అవుతుంది. సో గ్రాఫ్ అంటే రాయడం. గ్రాఫాలజీ అనేది ఒకటి ఉంటుంది, ఇది ఇంపార్టెంట్. అంటే హ్యాండ్ రైటింగ్ని చూసి స్టడీ చేయడం, అంటే వ్యక్తిత్వం చెప్తారనమాట. అది కూడా దిస్ అన్ ఇంపార్టెంట్ వర్డ్. చూడండి, బయాలజీ, బయోగ్రఫీ, మళ్ళీ గ్రాఫ్ నుంచి మనం గ్రాఫాలజీ తీసుకొచ్చాం. ఒక్కొక్కరికి ఒక డిస్టింక్ట్ థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది, ఐరిస్ ఉంటుంది. దాన్ని బట్టి మెజర్ చేసి మిమ్మల్ని అలో చేయాలా, అలో చేయొద్దా, మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి బయోమెట్రిక్స్ అంటారు. బయోప్సీ, బయోప్సీ అంటే లివింగ్ టిష్యూని, బయో అంటే లైఫ్, లివింగ్ టిష్యూని ఎగ్జామిన్ చేయడం బయోప్సీ. ఎస్. ఆటోప్సీ అనేది దానికి అంటే అబ్జర్వ్ చేయడం అనమాట, ఒక టిష్యూని ఫ్రమ్ ఎ డిస్టెన్స్. అంటే ఆబ్వియస్లీ అది డెడ్ టిష్యూ ఉంటుంది. సో ఎవరైనా చనిపోతే దాన్ని వాళ్ళది బాడీని ఇన్వెస్టిగేట్ చేయడం, ఆ పార్ట్స్ని ఆటోప్సీ అంటారు. బయోప్సీ అంటే ఎవరికైనా ఏదైనా మ్యాలిగ్నెంట్ ట్యూమర్ అది ఇది ఉంటే అది ఆ టిష్యూని తీసి చేయడం, ఇది అంటారు అన్నమాట. సో ఇది ఇంకా చాలా ఎలాబరేట్గా ఉంది. నేను చెప్పినట్టుగానే ఇది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రిక్స్ అనేది ఎట్లా స్టార్ నుంచి ఆ సింబల్ వచ్చిందో, ఇలాంటివన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఐ థింక్ దిస్ క్లాస్ హెస్ జనరేటెడ్ ఎనఫ్ ఇంట్రెస్ట్. అందరికీ ఇంట్రెస్ట్ వచ్చే ఉంటుంది. ఆ చాప్టర్ తెరవండి, చదవండి. మీకు సుమారుగా 100-150 వర్డ్స్ ఈజీగా వస్తాయి. ఎస్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఎస్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్.